యూనిట్ 2లో నెక్స్ట్ టాపిక్ అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ టాపిక్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. సేమ్ ముందు టాపిక్స్లో చేసినట్టే ఇందులో కూడా చేస్తాం. కాకపోతే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడ dy/dx ఉన్న ప్లేసెస్లో ∂y/∂x అని అలా వస్తూ ఉంటాయి. వాటికి వేరే ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌కి మనం లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెమ్‌లో చదువుకుంటాం కదా! డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అని, హయ్యర్ ఆర్డర్, హోమోజీనియస్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇలా వస్తుంటాయి కదా! లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలాగా. సో, అవన్నీ ఏ మోడల్‌లో చేస్తామో అలాగే చేసుకోవాలి ఆ ప్లేస్‌లో. మీరు సమ్స్ చేసినప్పుడు అర్థమవుతది. సో, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఎలా చేస్తామో ఆ టాపిక్స్ కూడా ఇలా టచ్ అవుతూ ఉంటాయి. వైసీ, వైపీ ఫైండ్ ఔట్ చేస్తాం కదా! కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇంకా పార్షియల్ ఇంటిగ్రేషన్ ఇలాంటివి. ఇంకా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో, ఈ కాన్సెప్ట్స్ టచ్ అవుతూ ఉంటాయి ఈ టాపిక్‌లో. సో, మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ కొన్నున్నాయి. లెట్ y ఈక్వల్స్ టు y ఆఫ్ x, t. అంటే y వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x, t అంటే ఆ టర్మ్స్ x ఇంకా t ఫార్మ్‌లో ఉంటది. సో, అలా వచ్చినప్పుడు లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే t బదులు s వస్తూ ఉంటది. మనం ప్రీవియస్‌గా లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ చేసాం కదా! సో, అందులో ఫస్ట్ y దగ్గర t ఉండేది కదా! y ఆఫ్ t. దాన్ని లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ చేస్తే అది ఇన్ టర్మ్స్ ఆఫ్ s వచ్చేది. సపోజ్ e⁻t ఉందనుకోండి. దాన్ని లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే 1/s ప్లస్ 1 అని వచ్చేది. సో, అలాగనమాట. కాపోతే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ x కూడా యాడ్ అవుతది. సో, ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ∂y/∂x. సో, పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటేనే కింద రిప్రజెంట్ చేస్తాం. అంటేనే పార్షియల్ డిఫరెన్షియేషన్. సో, లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ∂y/∂x ఈక్వల్స్ టు dy/dx. సో, ఈ ట్రిక్స్ అన్నీ సమ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి. అప్పుడు అర్థమవుతది ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది. సో, లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ∂2y/∂x² అని ఉంటే d²y/dx². ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ∂y/∂x అని ఉన్నప్పుడు డైరెక్ట్‌గా dy/dx అని చూసారు కదా! ఇక్కడ కూడా. ఇక్కడ ∂y/∂t అని ఉన్నప్పుడు ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతాయి. సో, ఎలాగంటే ∂y/∂t ఈక్వల్స్ టు sy బార్ మైనస్ y ఆఫ్ x, 0. అండ్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ∂2y/∂t² ఈక్వల్స్ టు s² y బార్ మైనస్ sy ఆఫ్ x, 0 మైనస్ y డాష్ ఆఫ్ x, 0. సో, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా! y ఆఫ్ x, 0 ఇంకా y డాష్ ఆఫ్ x, 0 ఇవి ఉన్నాయి కదా! ఇవి కూడా క్వెషన్‌లో వాళ్ళు వాల్యూస్ ఇచ్చేస్తారు. సో, ప్రీవియస్‌గా మనం చేసాం కదా! సేమ్ ఆ టైప్‌లోనే వాల్యూస్ కూడా ఇచ్చేస్తారు క్వెషన్‌లో. అవి యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ కూడా.